రైట్ గా డీటెయిల్స్ లకు వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించింది. పంచాయతీలు వార్డుల వారీగా 50% మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు సిఫారసు చేసింది. దీంతో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే ప్రక్రియ పూర్తి చేయనుంది. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈపీ సిద్ధమైంది. అయితే డిసెంబర్ 20 లోపు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది. 12,733 పంచాయతీలు 1,12,288 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మరోవైపు తెలంగాణలో పాలక వర్గాల పదవీ కాలం ముగిసి 20 నెలలు అవుతుంది. ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. పంచాయతీ ఎలక్షన్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 దశల పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. డిసెంబర్ 3వ వారం కంటే ముందే ఈ ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియకి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషనర్ కి గవర్నమెంట్ సూచించింది. దీనికి సంబంధించి ఈ నెల 25 లేదా 26 షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దానికి బీసీలకు సంబంధించి స్థానిక సంస్థలో 50% రిజర్వేషన్ కల్పించాలనే అంశం 24వ తారీఖు కోర్టుకు ముందుకు రానుంది. దాని తర్వాత క్యాబినెట్ 25వ తారీఖు క్యాబినెట్ ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీసీలకి 50% లేకుండానే పాత పద్ధతిలోనే ఎలక్షన్ కి వెళ్లాలని కూడా గవర్నమెంట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీలకి 2011 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్ కేటాయిస్తారు. బీసీలకు వచ్చేసరికి 2024 కులగణన సర్వే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కులగణన చేశారో దాన్ని అనుగుణంగానే రిజర్వేషన్ ఉంటాయని కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఎన్నికల అధికారులు కూడా నిన్న కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది అధికారులతో. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదెన్, సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఎదురయ్యే అనుభవాలు పరిగణనలోకి తీసుకుని శాంతి భద్రత నిర్వహణకు సులభతరం చేయాలని కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే 3 దశల్లో ఎలక్షన్ నిర్వహించాలనుకున్నారో అది మొత్తం కూడా 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని కూడా తెలుస్తుంది. ఏదైతే 2026 వార్షిక సంబంధించి కేంద్ర గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో 3,000 కోట్ల వరకు అవి వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశంతోనే ఎన్నికలు కూడా వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.